ఉద్యోగుల విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అత్యంత కీలకమైన ఉత్తర్వులిచ్చింది. విభజన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు వీలుగా 6 జోన్లు, 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ఆధారంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పాత వ్యవస్థ స్థానంలో నూతనంగా ఏర్పాటైన 26 జిల్లాలకు అనుగుణంగా సరికొత్త జోనల్ వర్గీకరణ రూపుదిద్దుకుంది. దీని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లోని జిల్లా క్యాడర్, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను స్పష్టంగా విభజించారు. ఈ సంస్కరణలతో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగడమే కాకుండా భవిష్యత్ నియామకాలకు పటిష్టమైన పునాది పడబోతోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ జోనల్ వ్యవస్థ వల్ల ఉద్యోగుల స్థానికత, సీనియారిటీ, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. 6 జోన్ల పరిధిలో స్థానిక ఉద్యోగులకు గరిష్ట ప్రాధాన్యత దక్కేలా నియమ నిబంధనలను రూపొందించారు. దీని ద్వారా గతంలో ఎదురైన న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా పక్కాగా ఉద్యోగుల కేటాయింపులు సాగుతాయి. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖలలోని ఖాళీలను గుర్తించి తదనుగుణంగా పదోన్నతుల ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేయబోతోంది. అంతేకాదు, భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ఉద్యోగ నియామకాలకు ఈ నూతన క్యాడర్ విభజనే దిక్సూచిగా మారబోతోంది.